బైబిల్లో ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనతో ఆయా సమయాలలో పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయా భక్తుల నోట నుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన యొక్క పరిస్థితులను బట్టి, మనకున్న టెన్షన్స్ను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనం అనుభవిస్తున్నటువంటి ఆ బాధలన్నిటిని బట్టి దేవుడు ఆయా సమయాలలో మనల్ని బలపరచటానికి, తిరిగి ఉత్తేజింపచేయటానికి, మనకు నిరీక్షణ కలిగించటానికి, మనకు విశ్వాసం కలిగించటానికి, మనల్ని ధైర్యపరచటానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యము ద్వారా. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో మానవుని యొక్క జీవితం అంత సాఫీ అయిన జీవితం ఏం కాదు. అంత సంతోషంగా పుట్టినప్పటి నుంచి మట్టిలో కప్పి పెట్టేంత వరకు సాఫీగా, సజావుగా, ఏ చీకు ఏ చింత లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా సాగిపోయే జీవితము మానవుని జీవితం కాదు. అలాంటి జీవితాన్ని మనిషికి దేవుడు ఇవ్వలేదు. మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి, జ్ఞానం వచ్చినప్పటి నుంచి, తెలివి వచ్చినప్పటి నుంచి ఎత్తులు పల్లాలు, కష్టాలు సుఖాలు, బాధలు ఇబ్బందులు, నిందలు అవమానాలు అన్నిటినీ భరించుకుంటూ, సహించుకుంటూ, ఓర్చుకుంటూ చివరికి చేరాలి. ఎవరి జీవితమైనా సరే, చెబుతున్న నా జీవితమైనా, వింటున్న మీ జీవితమైనా, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల జీవితమైనా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టాలు, బాధలు, కొరతలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకోసమే దేవుడు బైబిల్ ఇచ్చాడు. అలాంటి ఎత్తుపల్లాలు ఎదురైనప్పుడు, అలాంటి బాధలు ఎదురైనప్పుడు, అలాంటి భయాల గుండా మనం వెళుతున్నప్పుడు, అలాంటి నిందలు అవమానాలు మనకు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడటం ఎలాగో, వాటిని ఎదిరించి నిలబడటం ఎలాగో, వాటిల్లో నుండి బయటపడటం ఎలాగో మనకు బోధించటానికే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో అదే నాకు నెమ్మదినిస్తూ ఉంది. దేవుని మాటలు మనకు కలిగిన బాధలన్నిటిలో నుండి నెమ్మదిని అనుగ్రహిస్తాయి. దేవుని మాటలు ఈ లోకములో బంధువుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ, ఇరుగు పొరుగు వారి నుండి కానీ, డ్యూటీ చేసే చోట, చదువుకునే చోట, అది ఎక్కడైనా సరే మనకు ఎదురయ్యేటువంటి వ్యతిరేకతలన్నిటిలో నుండి మనము ఎలా బయటపడాలో దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రతి ఆదివారం మందిరానికి రావాలి? మన సహోదరుడు ఫోన్ చేశాడు ఈ వారంలో. శ్రీకాంత్ ఫోన్ చేశాడు. అన్నా బాగున్నావా అన్నాడు. బాగున్నా బ్రదర్ అన్నా. అన్నా ఏమన్నా వాక్యాలు ఉంటే పంపించన్నా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాలు పంపించడం ఏంటి? యూట్యూబ్ ఆన్ చేస్తే
అన్ని వాక్యాలే కదా అన్న, నువ్వు చెప్పిన వాక్యాలు పంపి అన్న అన్నాడు. నేను వెంటనే మన ఛానల్లోకి వెళ్ళు బ్రదర్ అంటే స్పెల్లింగ్ తెలియదన్నా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే స్పెల్లింగ్ చెప్పాను. స్పెల్లింగ్తో సహా కొట్టేస్తే మన ఛానల్ ఓపెన్ అయింది. ఇంకా అందులో చాలా మెసేజెస్ ఉన్నాయి, నీకు నచ్చిన వాక్యాలు వింటూ ఉండని చెప్పాను. అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా. హల్లెలూయా. అంటే అక్కడ ఖాళీగా ఉన్న సమయంలో, హాస్పిటల్లో ఖాళీగా ఉన్న సమయంలో బోరు కొడితే షార్ట్స్ చూస్తాం, బోరు కొడితే జోకులు చూస్తాం, బోరు కొడితే సినిమాలు చూస్తాం కదా. సహోదరుల్లో దేవుడు పెట్టిన ఆ ఆలోచన ఏంటంటే వాక్యం చూడాలి, వాక్యం వినాలి. ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు వాక్యం చూడాలి, ఎందుకు మందిరానికి రావాలి, ఎందుకు దేవుని మాటలు వినాలి అంటే దేవుని మాటలలో జీవం ఉంది కాబట్టి మనం ఈ లోకంలో, ఈ సంసార జీవితంలో, ఈ కుటుంబ వ్యాపారములో, ఈ యొక్క బంధాలు బాంధవ్యాలతో నిండిన ఈ సమాజములో, కుళ్ళు కుతంత్రాలు కలిగిన స్వార్థము నిండిన ఈ మనుషుల మధ్యలో నెమ్మదిగా, సంతోషంగా, ఆదరణగా, ఓదార్పుగా, ధైర్యముగా, నిరీక్షణతో మనము జీవించాలి అంటే దేవుని మాటలు ఒక్కటే ఆధారం. ఏ మనిషి మాటలైనా అంత పరిపూర్ణమైన ధైర్యాన్ని మనకి ఇవ్వలేవు. సేవకునిగా మీరు నాతో మాట్లాడినా, అన్నా నాకు ఈ సమస్య వచ్చింది, అన్న నా మనసు ఎందుకో బాగలేదు, నా ఇంట్లో ఎందుకో బాగలేదంటే దేవుని మాటలు చెప్పే నిన్ను నేను బలపరుస్తా. ధైర్యంగా ఉండు బ్రదర్, మనకు చెప్పండి దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన వింటున్నాడని దేవుని గురించిన మాటలతోనే నిన్ను ధైర్యపరచగలను తప్ప నా సొంత జ్ఞానముతో నేను ఏమీ చేయలేను. ఇక్కడ ఈరోజు ఒక ప్రశ్న మనకు ఉంది అంటే దానికి సమాధానము ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. సమాధానం లేని ప్రశ్న ఉందా అండి? ఉందా? అసలు ప్రశ్న ఉంది అంటేనే సమాధానం ఉంది అని. అయితే నువ్వు అనుకున్న చోట సమాధానం దొరకకపోవచ్చు, నేను నమ్మిన చోట సమాధానం దొరకకపోవచ్చు, కానీ వెతికితే, తిరిగితే, నిరీక్షణతో ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉందో అక్కడికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మనము సమస్య ఎదురైనప్పుడు, ప్రశ్న ఎదురైనప్పుడు దేవుని వైపు చూస్తే దేవుడు ఆ సమాధానం వైపు మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించినంత వరకు మనం నడుద్దాం. నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు మనతో మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు ఎప్పుడైతే మర్చిపోతామో, మళ్ళీ చెప్తున్నానన్నా, నేను చెప్పిన మాటలు, నా మాటలు మీరు మర్చిపోండి, లోకములో మనుషులు చెప్పిన మాటలు మీరు మర్చిపోండి, కానీ దేవుడు మీతో ఆదివారము కానీ, సెల్ ఫోన్లో కానీ, ఎక్కడైనా సరే ఒక దేవుడు నీతో మాట్లాడిన ఒక విషయాన్ని నువ్వు విన్నావు అంటే ఆ మాట గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు ఆ మాట నీకు, నీ జీవితంలో అక్కరకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనుభవిస్తూ నేను చెబుతున్న ఈ మాటలు మర్చిపోతే కొట్టుకొని పోతాం. ఏమండి, అపవాది గర్జించు సింహము వలె వాడు మీదికి వస్తున్నాడు. ఎవరి మీదికి? భక్తుల మీదికి, విశ్వాసుల మీదికి, దేవుణ్ణి నమ్మిన బిడ్డల మీదికి గర్జించు సింహము వలె వస్తున్నాడు వాడు. సాతాను గర్జించు సింహము వలె ఎవరి మీదికి వెళ్తున్నాడు? పాపములో ఉన్నవాని మీదికా, పాపముకు దూరంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాని మీదికా? పాపాన్ని అసహించుకొని పరిశుద్ధ జీవితం మీద ఆశ కలిగి
పవిత్ర జీవితం ఎవడైతే జీవించాలని అనుకుంటున్నాడో వానిని పాపములో పడేయటానికి, చెడగొట్టడానికి సాతానుడు వాడి మీదకి వెళ్తాడు. కానీ ఆల్రెడీ బురదలో పంది జోలికి ఎందుకు వెళ్తాడు వాడు? ఆల్రెడీ పాపంలో మగ్గిపోతున్న వాని జోలికి మావాడే అనుకుంటాడు. వాడు ఏమనుకుంటాడు? ఏమండి, ఒక తాగుడు పోతాడు ఇంకొక తాగుడు పోతాన్ని అసహించుకోవడం చూసారా మీరు? ఎప్పుడన్నా చూసారా? ఏమంటాడు వాడు? మావాడే అంటాడు. ఎందుకు? ఒక పాపం చేసేవాడు ఇంకొక పాపం చేసేవాడిని ఎప్పుడు అసహించుకోడు. వాళ్ళు బంధువులు కాకపోయినా, చుట్టాలు కాకపోయినా, స్నేహితులు కాకపోయినా వాళ్ళు ఒకటే. ఎవడు ఎవనికి కోపం? తాగని వాడంటే తాగేవానికి కోపం. తాగేవాడంటే తాగని వాడికి కోపం. అలాగే పాపము చేయని వాని మీదికే అపవాది వెళ్తాడు తప్ప పాపం చేసేవాని జోలికి వెళ్ళడు. ఏమండి, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా? ఎవరిని మృంగుతాడు? ఎవడైతే దేవుని మాటలు విడిచిపెట్టి తిరుగుతాడో. అర్థమవుతుందా? ఎవరైతే చెప్పిన మాటలు విడిచిపెట్టి నేను తిరిగినా, విన్న మాటలు విడిచిపెట్టి మీరు తిరిగినా కొట్టుకొని పోతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అంత భయంకరంగా ఉంటాయి. మన జీవితంలోకి అపవాది ద్వారా చేర్చబడే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు అంత భయంకరంగా ఉంటాయి. నా వల్ల కాదు బాబోయ్. దేవుని మాటలు మర్చిపోతే మన జీవితాన్ని అతలాకుతలం చేయటానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునితో అంటుకట్టబడి దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఈ మధ్యకాలంలో వాక్యాన్ని చూసేంత, వినేంత ఓపిక లేవు. షార్ట్స్ మీద పడ్డారు. ఎంతసేపు ఉండాలా షార్ట్? 3 నిమిషాలు ఉండాలా. ఇంకొక నిమిషం ఉంటే ఇంకా మేలు. వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు వెనక జుగ్ 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 అని రావాలా? ఏమండి, అట్లా దానికి అలవాటు పడిపోయి 1 గంట సేపు వాక్యం చెప్దామంటే కూడా వినటానికి ఓపిక లేదు. చూడండి, ఒక షాట్కు 4,000 5,000 మంది చూస్తున్నారు మనవి. కానీ ఈ గంటన్నర సేపు చెప్పిన మెసేజ్ 100 మంది దాటితే గొప్ప సంగతి అవుతుంది. ఎందుకు? వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, నిద్ర వస్తుంది, కొట్టుకొని పోతారు. ఏమండి, యాడపడేది కూడా తెలీదు. కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకండి. నిలబడుకొని ఉండాలంటే దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మనం జీవించాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ఎవని విషయంలో దేవునికి సంతోషం ఉండదంట? వాక్యం విని గుర్తుపెట్టుకోకుండా విడిచిపెట్టి లోకములో కలిసిపోయి, లోక ఆచారాల్లో కలిసిపోయి, లోక సాంప్రదాయాల్లో కలిసిపోయి, లోకములో ఉన్నప్పుడు లోకరీతిన, మందిరంలో ఉన్నప్పుడు దైవరీతిన ఆలోచన కలిగి కొట్టుకొని పోయే స్వభావం కలిగిన వారి విషయంలో దేవుని ఆత్మకు సంతోషం ఉండదంట. వీరందరూ కూడా వెనక తీసిన స్వభావం కలిగిన వారు. విశ్వాసములో, ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి అనుభవం. ఒకసారి మన గుండెల మీద చేసుకొని ఆలోచన చేద్దాం. దేవుణ్ణి నమ్మిన తొలి దినాలలో మనకున్న విశ్వాసం, మనకున్న తీర్మానం, మనకున్న పట్టుదల, మనకున్న ఆత్మీయత, దేవుని పట్ల మనకున్న సమర్పణ, దేవుని పట్ల మనకున్న త్యాగము ఇప్పుడు ఉందా? ఆ ప్రార్థన ఇప్పుడుందా? అంతే విశ్వాసం ఇప్పుడుందా?
దేవుని కొరకు ఏదైనా చేయాలరా, దేవుని కొరకు ఏమైనా వదిలిపెట్టాలరా, దేవుడు ఉంటే నాకు చాలరా అని మనము గొంతెత్తి మాట్లాడిన ఆ దినాలు ఎక్కడ? ఈరోజు ప్రతి దానికి లోకాన్ని ముందుకు తీసుకొని వచ్చి పెట్టి దైవ సంబంధమైన విషయాలన్నిటినీ కూడా మరిచిపోయి బ్రతుకుతూ ఉన్నాం. మనమే. మనకంటే అపరిచితులు ఎవరు లేరు. మనకంటే పెద్ద అపరిచితులం. మందిరంలో ఒకలాగా, ఇంటికి వెళ్ళినాక ఒకలాగా. సమయము కొంచెమే ఉంది, బహు కొంచెమే ఉంది. రాబోతున్నవాడు ఆలస్యము చేయక త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది గనక ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. వీటన్నిటిని గురించి నేను అన్నీ ఆలోచిస్తూ ఉన్నా. నేను 8 సంవత్సరాలుగా నేను పడుతున్న ప్రయాస. ఒకవైపు వాళ్ళ నాన్న విషయంలో మేము ఆలోచన కలిగి ఉన్నాం. ఏంటి ఒక తండ్రి, నిజంగా ఒక కన్న తండ్రి ఇంత దుర్మార్గంగా ఉంటాడా? కన్న తల్లి ఇంత దుర్మార్గంగా పిల్లల గురించి ఆలోచించకుండా, ఒక కన్న తండ్రి పిల్లల గురించి ఆలోచించకుండా. చాలామంది చెప్తారు, ఏం చేసినా నీకోసమే కదమ్మా అంటారు. తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఏం చేసినా పిల్లల కోసమే కదమ్మా. మరి పిల్లల కోసం ఏం చేశారు వాళ్ళు? నేను అన్నీ ఆలోచిస్తూ ఉన్నా. అన్ని రకాలుగా ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో జరిగినటువంటి సంఘటనలన్నిటినీ, ఎందుకు ప్రభువా బంధాలు బాంధవ్యాలు అంటున్నాం కదా, రక్త సంబంధం అంటున్నాం కదా, తల్లిదండ్రులు అంటున్నాము కదా, బంధువులు అంటున్నాం కదా, ఎందుకు ఇంత స్వార్థంగా ఉన్నారు? ఎందుకు ఇంత భయంకరంగా ఉన్నారు? పోనీ మా తప్పులు ఏమైనా ఉన్నాయా? మేము వారిని ఏమన్నా బాధ పెట్టామా? పిల్లలుగా మేం చేసిన పొరపాట్లు ఏమన్నా ఉన్నాయా అంటే, నా బిడ్డ కాదు, ఇదిగో నా కొడుకు అంత వయసులో వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. నా కొడుకు అంత వయసులో, ఆ వయసులో వాళ్ళ మేనమామ గారు వాళ్ళ నాన్నతో కొట్లాడి, నీ కాడ ఉంటే బాగుండవు పిల్లలు, మేము తీసుకుపోతామని వాళ్ళమ్మకు తెలియకోకుండా వాళ్ళ నాయనతో కొట్లాడి పంచాయతీ చేసి ఇంత చిన్న వయసులో వాళ్ళని తీసుకెళ్తే ఎక్కడుంటారు వాళ్ళు? దానికి ఏమంటుంది? మీకెందుకు రాసిస్తాను, నా పిల్లలు నేనే చూసుకుంటానని తీసుకుపోయి పెట్టుకుంది. చిన్న వయసులో ఎవడో ఒకడు తాగి వచ్చి అల్లరి చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉండలేక ఈ అమ్మాయి చిన్నమ్మల ఇంటికి వెళ్ళిపోయింది. ఎంత ఏడ్చుకుంటూ తను చెప్తే అవన్నీ అర్థం చేసుకున్నా, ఆలోచన చేసుకుంటున్నా నేను. నిజంగా తల్లిదండ్రులు వారి స్వార్థం కోసం ఇంత మూర్ఖంగా ఉంటారా? వారి స్వార్థం కొరకు పిల్లల భవిష్యత్తును, పిల్లల జీవితాలను పాడు చేసే తల్లిదండ్రులు ఉన్నారా? ప్రభువా, తల్లిదండ్రులను సన్మానించు, తల్లిదండ్రులను గౌరవించు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినని అన్నీ రాసావు కదా. మరి తల్లిదండ్రులారా మీరు ఇలా ఉండి సావండి అని ఏ తల్లిదండ్రుల గురించి రాయలేదు ఎందుకు ప్రభువా? నేను అడిగా, నిజంగానే అడిగానండి. పరిశుద్ధ స్థలం నిలబడి నేను మాట్లాడుతున్నా. నా భార్య నేను మాట్లాడుకునే విషయాలు నేను ఈరోజు చెప్తున్నా. తల్లిదండ్రులారా మీరు ఇలా ఉండి సావండ్రా అని తల్లిదండ్రులకు నువ్వు ఎందుకు ప్రభువా రాయలేదే? తల్లిదండ్రి అక్రమ సంబంధాలు పెట్టుకొని అడ్డం వచ్చారని పిల్లలను చంపుతున్నారండి. ఇంత దుర్మార్గంగా ఉంటారా? ఏమండి, పంది సాకుతుంది 10 పిల్లల్ని బురదలో, కుక్క సాకుతుంది, కానీ మనిషి సాకలేకపోతున్నాడే. పిల్లల కోసమే, పిల్లల సుఖమే, పిల్లల ఆనందమే అంటే ఆ పిల్లల జీవితాలనే పాడు చేసే తల్లిదండ్రులు ఉన్నారు కదా ప్రభువా, ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తూ నేను ప్రభువుని అడుగుతున్నా. నిజంగా చెప్తున్నా, ఈరోజు అంత వేదన అయింది నాకు ఆ ప్రయాణం చేస్తూ ఉంటే. ప్రభు నాకు చూపించిన మాట ఈరోజు నేను మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలమ్మా. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే,
నువ్వు ఎప్పుడైతే నన్ను విశ్వసించావో, ఎప్పుడైతే నా బిడ్డగా నువ్వు మార్చబడ్డావో, ఆ రోజే ఈ లోక సంబంధముగా నువ్వు చచ్చిపోయావురా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో కూడా, బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి? క్రీస్తుతో కూడా లేపబడటం. క్రీస్తు ఏ పాపముల విషయమైతే చనిపోయాడో, మనం ఆ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి లేపబడటం. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు గుర్తుపెట్టుకోండి, బాప్తిసం తీసుకున్న మనమందరం ఎవరము అంటే, నాకు ఈ లోకమొద్దు దేవా, నువ్వే నాకు కావాలని తీర్మానం చేసుకొని మరీ బాప్తిసం తీసుకున్నాం మనం. ఆ విషయం మర్చిపోయి ఈరోజు అమ్మ కొట్టింది, తోటకెళ్ళాను, పండు తెచ్చాను, గుట్లో పెట్టారని పాటలు పాడుతున్నాం మనం. అమ్మ కొట్టింది, నాయన కొట్టాడు, ఆయన కొట్టాడు, ఆమె తిట్టింది, వాళ్ళు బాధ పెట్టారు, వీళ్ళు బాధ పెడతారు, ఇవన్నీ మాట్లాడుకొని దేవుని మీద బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, ఏ రోజైతే మీరు బాప్తిసం తీసుకున్నారో ఆ రోజు మీరు మృతి పొందితిరి. ఈ లోకం విషయంలో మనం చచ్చిపోయాం. చచ్చిపోయిన వానికి బంధాలు ఉంటాయా? చచ్చిపోయిన వానికి రక్త సంబంధం ఉంటుందా? చచ్చిపోయిన వానికి బాధలు ఉంటాయా? చచ్చిపోయిన వానికి దిగులు చింతలు ఉంటాయా? ఏ ఫీలింగ్స్ ఉండవు. ఎవరికి చెప్పండి, గట్టిగా చెప్పాలి. నువ్వు లోక విషయంలో చచ్చిపోలేదురా తిమోతి అన్నాడు దేవుడు. నువ్వు చచ్చిపోలేదు కాబట్టే మా మామ ఎందుకు ఇట్లా చేసినాడు అనుకుంటున్నావు, మా అత్త ఇట్లా ఎందుకు చేసిందని అనుకుంటున్నావు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేశారు అనుకోండి, వీళ్ళెందుకని నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, నువ్వు ముందు సావు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను చచ్చాను మొన్న. ప్రైజ్ ద లార్డ్. నిజంగా చెప్తున్నా, మొన్న చచ్చిపోయినా. ఈ లోక సంబంధముగా మనము చచ్చిపోయినప్పుడే, చచ్చిపోవడం అంటే ఏ ఫీలింగ్ లేదు. ఉంటే ఉండని, పోతే పోని, వస్తే రాని, మాట్లాడితే మాట్లాడని, అంతే. ఏ ఫీలింగ్ లేకూడదు, ఏ ఫీలింగ్ ఉండకూడదు. నిజంగా చెప్తున్నా, నిద్రలేని రాత్రులు నేను చాలా గడిపాను. ఈ సాక్ష్యాన్ని చాలాసార్లు మీకు చెప్పాను. బాత్రూంలో కూడా ఏడ్చుకున్నానని. ఎప్పుడైతే నేను లోకంలో చచ్చానో హాయిగా నిద్రపడుతుంది నాకు. పరిశుద్ధ స్థలం నిలబడి సాక్ష్యం ఇస్తున్నాడు. నా భార్య సాక్ష్యం. ఈరోజు సమాధానం చెప్తున్నాను, నేను చచ్చిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చచ్చిపోయాను కాబట్టి నాకు ఏ ఫీలింగ్స్ లేవు, ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. నా ఆశ అంతా ఒకటే, క్రీస్తుతో కూడా లేపబడిన కాబట్టి నా జీవము పరలోకమందు క్రీస్తుతో ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, అంతే. ఏమండి, అక్కడ రాయబడిన మాటలు మరొకసారి చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏమంటున్నాడు దేవుడు? ఎవరైతే క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారి మనస్సు ఉండాల్సింది దేని మీదంట? చదవండి, చదవచ్చిన అమ్మలక్కలు. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ మనస్సు ఎక్కడుండాలి? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొని భూ సంబంధమైన వాటి విషయమై బాధపడుతూ, భూ సంబంధమైన వాటి విషయమై మీరు దిగులు చెందుతూ, ఏడుస్తూ, కారుస్తూ ఉంటే మీ మనస్సు పరలోక సంబంధమైంది కాదు. మీ మనసు ఇంకా ఇక్కడే ఉంది. మీరు ఈ లోకంలో చావలేదు. ఇక్కడ చావకుంటే అక్కడికి రాలేరు. ఏమండి, ముందు ఇక్కడ చావండి. మనకు ఉన్నది దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా బాబాయ్ అని వాడు వస్తే నా కొడుకని నేను వెళ్తా. వాడే రానప్పుడు నాకేం అవసరం? అవునా కదా? అంతేనా కాదండి? ఏమంతా చచ్చిపోతే ఎవరు వచ్చారు?
బతికున్నప్పుడు లేదు కానీ చచ్చిపోయినప్పుడు ఎవరు రావాలా? ఎవరు రావాలండి? అమ్మయ్య అనుకుని పోతా పరలోకం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మా ఊపిరి, మా ప్రయాస అన్నీ దేవుని కోసమే. ఏమి చేయాలనుకుంటున్నా దేవుని కోసమే. దేవుని కోసం కాదు, సుఖము కోసము, గొప్ప కోసము, పేరు కోసము, హుందా కోసము, డంబము కోసము అనుకుంటే ఇప్పుడే బడలిపోవుదును గాక. అంతే. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పౌలు అంటాడు, జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు తాళి కట్టావని ఒక కారణంతో, పురుషులం మనము తాళి కట్టామని ఒక కారణముతో భార్య మన కోసం బతుకుతుంది. అవునా? అయ్యా పెళ్ళైన వాళ్ళు చెప్పండి, పెళ్ళి కాని వాళ్ళు చెప్పలేరు. పెళ్ళైన వాళ్ళు చెప్పండి. తాళి కట్టాము అన్న ఒకే కారణాన్ని బట్టి భార్య మన కోసం బతుకుతుంది, మన వంశం కోసం బతుకుతుంది, మన పిల్లల కోసం బతుకుతుంది, మన కోసమే తన జీవితాన్ని సమర్పించుకుంటుంది. మరి ప్రాణం పెట్టిన దేవుని కోసం, మనకు రక్షణ ఇచ్చిన దేవుని కోసం, అసలు ఈ జీవితమే ఆయనదండి. ప్రైజ్ ది లార్డ్. బెదిరిస్తాడు భర్త భార్యను, ఏమని? పుట్టింటికి వా, అతికేం చేసినావంటే ఉండగాక నా ఇంట్లోను, ఎడికో బెదిరిస్తాడు. ఇంత తమాషగా నువ్వు బెదిరిస్తున్నావే, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా అండి? అస్సలు ఊరుకోడు ఆయన. ఆయన ఎలాంటోడంటే, ఒక మాట చూపిస్తాం మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 36, 37 వచనాలు చదవండి. నేను మీతో చెప్పునది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఏమండి? మనము మాట్లాడే మాటలనే లెక్క అడుగుతాడంట. ఎందుకన్నావు ఈ మాట అని ఏమడుగుతాడంట? నువ్వు ఎందుకు చేసావు ఈ పని పక్కన పెట్టు, నువ్వు ఎందుకన్నావు ఈ మాట నీ భార్యను, నువ్వు ఎందుకన్నావు ఈ మాట నీ భర్తను, నువ్వు ఎందుకన్నావు ఈ మాట నీ పిల్లల్ని. ఎందుకంటే నా పిల్లం నా ఇష్టం, నా బిడ్డ నా ఇష్టం, నా కొడుకు నా ఇష్టం, నా భర్త నా ఇష్టం. ఇవి చాలా ఉన్నాయి మన కాడ. కాబట్టి నా ఇష్టం కాబట్టి నేను ఏమైనా కొట్టుకుంటా, ఏమైనా తిట్టుకుంటా, ఏమైనా చేసుకుంటా. అడగడానికి నువ్వెవరు? ఇక్కడ ఎవరు అడగరు నిన్ను, కానీ ఆడ నువ్వెవరు అన్నామనుకో, మూతికి ఎన్నున్నాయి, ఇప్పుడు ఊడిపోయినా అప్పుడు వచ్చాయి. ఏమండి? ముసలోనివై ఇప్పుడు పనులన్నీ ఊడిపోయినా అప్పుడు మళ్ళా ఊడిపోనికైనా ఉడతాయి, అన్నీ రాలి కాలిపోతాయి. దేవుడు లెక్క అడుగుతున్నాడు. అందుకే అనవసరంగా మాట్లాడగాకండి. వ్యర్థమైన ప్రతి మాటకు వెనకైనా సరే ముందైనా సరే ఎవరి గురించి అనవసరమైన మాటలు మాట్లాడగాకండి. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాటకు ఏం చెప్పాలి? మాటకే లెక్క అడుగుతున్న దేవుడు ఎన్ని ఇకారాలు పడుతున్నాం, ఎన్ని వేషాలు వేస్తున్నాం, ఎన్ని డ్రామాలు ఆడుతున్నాం. అబ్బో ఏరా, వీళ్ళు లేచిపోతాడు. ఎప్పుడు వాక్యం అయిపోతాను లేచిపోతాడు. రేపు దేవుడు అడుగుతాడు, ఏమిరా నొప్పి అయింది నీకు? వాక్యం అయిపోయిన దాకా ఉన్నోనివి, ఆయనతో బల్ల తీసుకునే దాకా ఉన్నోనివి,
చివరిదాకా ఉండి ప్రార్థన చేసుకొని నలుగురితో పాటు 4 ముద్దలు తినిపోతే నీకేం నొప్పియారా అంటాడు. నేనంటే నీకు కదా. మరి దేవుడు అంటే, దేవుడు నోరుంది కదా, నాలుగుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుండేవాడు కాదు. అసలు మన ఇష్టం ఏముందండి? ఏముంది మన ఇష్టం మాట్లాడడానికి? ఏమి సంపాదించాం మనం? భూమి ఆయనది, ఆకాశం ఆయనది, మనకున్న జ్ఞానం ఆయనది. మన జ్ఞానం ఆయనదే, మన తెలివి ఆయనదే, మన సంపద ఆయనదే. ఏముందని మనం ఇంత మిడిసిపడుతున్నాం? రేపు దేవుని న్యాయ సింహాసనం ఎదుట అక్కడ రాయబడిన మాట, విమర్శ దినమున, ప్రతి మనిషిని విమర్శించే దినమున నోటి మాటకే లెక్క అడిగే దేవుడు ఈ 30 ఏండ్ల 40 ఏండ్ల 50 ఏండ్ల 60 ఏండ్ల 70 ఏండ్ల జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడా? అడగడా? ఎవడింటాడు ఇప్పుడు? నేను వింటానా? లేకుంటే నా మాటలు మీరు వింటారా? ఎవరింటారు? ఎవరింటారు? ఎవరింటారండి? ఎవరింటారు? మలాకి గ్రంథంలో చూద్దామా, 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఒక నిమిషం ఆగుదాం, ఆలోచిద్దాం. ఒక విషయం ఏంటంటే, అందరూ చచ్చిపోతున్నారు కదా. మనకంటే ముందున్నోళ్ళు, మన తాతళ్ళు, మన అబ్బగారు, మన నాయనగారు చచ్చిపోయారు. ఏదో ఒకరోజు చెప్పండి మనం కూడా చస్తాం. చనిపోయిన తర్వాత నిజంగా ఆడ దేవుడు ఉన్నాడు అనుకుందాం. ఏడా? ఇప్పుడైతే లేడు అనుకుందాంలే. ఎందుకంటే చాలామంది లేడన్నట్లే మాట్లాడే మాటలు అట్లే ఉన్నాయి. నాటకాలు ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు, వేషధారుల కంటే భయంకరంగా బతికేస్తున్నారు నిజంగా. సో ఒకవేళ ఇవన్నీ జరిగి ఇవన్నీ చేసి మనము సచ్చి ఒకవేళ దేవుడు ఆడ ఉన్నాడు అనుకుందాం, ఆయన ఎదుట నిలబడితే ఏంటి పరిస్థితి? ఇట్లా ఆలోచించండి. ఆడున్నాడు దేవుడు అనేవాళ్ళు ఒకవైపు అయితే, ఒకవేళ ఉంటే, నిజంగానే దేవుడు ఉంటే, నిజంగా దేవుని ఎదుట నేను నిలబడితే, నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ 50 ఏండ్ల జీవితానికి, 40 ఏండ్ల జీవితానికి, 60 ఏండ్ల జీవితానికి నన్ను లెక్క అడిగితే ఏం చెప్పాలి? ఒకసారి ఆలోచించండి. ఏం చెప్తారు? ఏం చెప్తావున్నా? మధ్యాహ్నం 12కు మందులూరికి పోతా ఉంటే, రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తూ ఉంటే, అంతే తెలుసు మాకు. 12 నుంచి 8 దాకా మాకు తెలియదు. ఎవరికి తెలుసు? మనం చెప్పాల్సిందే. ఇప్పుడు 1 గంట లేట్ అయితేనే ఏం చిన్నోడా లేటుకు వచ్చినామని ఇంట్లో మన వాళ్ళు మనం లెక్క అడుగుతున్నారా లేదా? ఏమండి 1 గంట లేటుకు వచ్చావు, 8కే కదా అయిపోయేది, 9కి వచ్చినావు, ఏం ఎట్టట్ట ఏం కథ అని అడుగుతున్నారా లేదా? మనమే ఇన్ని లెక్కలు వేసుకుంటున్నప్పుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఈ జీవితం నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రాణం ఇచ్చిన దేవుడికి మనము జవాబుదారీగా ఉండాలా లేదా? ఉండాలా లేదా? మరి ఆయన అడుగుతాడు కదా ప్రతి మాటకు. ఎవరికి తెలుసు? ఎవడింటున్నాడు? తిమోతన్న అన్న మందలూరులో ఉన్నాడు, మేము అన్న గోవిందపల్లిలో మాట్లాడుకుంటున్నాం. ఏం తెలుసు తిమోతన్నకు? ఒకవేళ వాక్యంలో చెప్పినాడంటే ఎవరన్నా చెప్పింటారు. ఇంతకు తప్ప ఏమన్నా ఆలోచన చేస్తామా? ఏమండి, ఎవరికి తెలుసు? ఎవరు వింటుంటారు? దేవుడు చెప్తున్నాడు, ఆయన ఏదో ఇట్లా పోతా గాలికి విన్న మాటలు కాదంట. ఏం చేస్తాడంట? మాట్లాడుతున్నప్పుడు నిలబడి చెవి పెడతాడంట నీ మాటలకెళ్ళి. చెవి యొగ్గి అంటే ప్రత్యేకంగా చెవు పెట్టి వినడం. కాబట్టి దయచేసి భక్తులారా, మీరందరూ భక్తులే, మనందరం భక్తులమే. కాబట్టి ఎవరి గురించి అయినా మాట్లాడుకునేటప్పుడు
జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. మీరు ఏముందిలే, ఏమవుతుందిలే, మీరు ఎంతన్నా ఈడ నిలగండి, ఏమైనా మాట్లాడండి, కానీ లెక్క అడిగే దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతిని మైండ్లో మనం పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఆయన చెవి యొగ్గి ఆలకి. ఎందుకు వచ్చిందిలే ప్రభువా నాకు అని శ్రీకాంత్ లాగా వాక్యం చూసుకుంటా దేవుని గురించే ఆలోచించుకుంటా ఉంటే ఏముందంట? కింద వచనం ఏముందంట? ఏముంది? ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి. సొల్లు మాటలు కాకుండా, వ్యర్థమైన మాటలు కాకుండా, ఎవరితో లేచిపోయినాడు, ఎవరితో ఎవరు పాపం చేసినారు, ఎవడింట్లో ఎవడు దొంగతనం చేసినాడు, ఏమండి ఇవే మనకు కావాలి. ఏమండి ఆకాశవాణి కడప కేంద్రాలు ఉంటాయి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కేంద్రం ఉంటుంది, ఇంటికి ఒక కేంద్రం ఉంటుంది. ఏ విషయాలను కానీ వాళ్ళకే ముందు తెలిసి ఉంటాయి. వాళ్ళ పని ఏంటంటే అన్నీ తెలుసుకోవడమే. దేవుడు ఏమన్నా అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ముచ్చట్లు విసర్జించి యవ్వరాలు విసర్జించి దేవుని వాక్యాన్ని స్మరణ చేస్తే, దేవుని మాటలు స్మరణ చేస్తే అలాంటి వారి కోసం ఏముందంట? జీవగ్రంథం కాదన్నది, జ్ఞాపకార్థ గ్రంథం. జ్ఞాపకార్థము అంటే అర్థం ఏంటన్నా? గుర్తు చేసుకునేది. డైరీ ఏముంటుంది? డైరీలో ఏం రాసుకుంటాం? ఏమేం చేసినామో అవన్నీ రాసుకుంటాం. ఒకరోజు తీసి పలానా రోజు ఏం చేశాను, ఏం కథ అని చదువుకుంటాం, డేటుతో సహా. దేవుని దగ్గర నీకు నాకు మనందరికీ ఏముందంట? ఏముంది? డైరీ ఉంది, జ్ఞాపకార్థ గ్రంథం. ఎందుకంటే మనకు నిజాయితీ ఎక్కువ కాబట్టి ఏం చేసినామంటే, ఏం ప్రభువా కావాలంటే నా పిల్లని అడుగంటాం, అననీయ సప్పిరల మాదిరికి. అంతే. ఏం అంటే నా భార్యని అడుగు ప్రభువా, ఏమ్మా అంటే మా ఆయన్ని అడుగు ప్రభువా. వద్దు మీ కథల్లా మీ కథల్లా నాకు తెలిసిన రాసి పెట్టినాయని డేటుతో సహా అదంతా చదువుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? కాబట్టి ఒకరోజు దేవుడు రాబోతున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది కనుక ఈ లోకము మీద వ్యామోహాన్ని వదిలేయండి. బంధాలు బాంధవ్యాలు కుదిరితే అందరితో బాగుండండి, కుదరకపోతే వదిలేయండి. అంతేగాని వాళ్ళ కోసం దేవుణ్ణి వదిలిపెట్టగాకండి. ఎందుకంటే మనం చేరాల్సింది చివరికి. ఇది నేను నేర్చుకున్న సత్యం మీకు చెప్తున్నా. అవసరం లేదా? అవసరమే, అందరూ ఉండాలి. కానీ ఉండనప్పుడు ఆ రోజు కొట్లాడాం, ఆ రోజు చెప్పమని చెప్పాం, ఆ రోజు కుదరదన్నాం, మళ్ళీ మేమే ఫోన్ చేశాం. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తలేదంటే వాళ్ళు మమ్మల్ని ఏమనుకున్నట్టు? అవసరం లేదని అనుకున్నట్టు. అబ్బో మీరే మమ్మల్ని అవసరం లేదని అనుకున్నప్పుడు దేవుని కోసము తప్పించిపోతున్న బ్రతుకులు మావి. దేవుని సేవ తప్ప వేరే ధ్యాస లేని బ్రతుకు మాది. ఇంకా మాకెవరు కావాలండి? ఒకటే తీర్మానం చేసుకున్నాం, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మనము ఈ వ్యామోహములో పడి ఈ బాధలో పెంచుకుంటే నిద్ర పట్టదు, తిండి తినబుద్ధి కాదు, ఇంకంతా ఏడ్చుకుంటూ పండుకోవాలా. బీపీలు షుగర్లు వచ్చి వారం బతకాల్సిన వాళ్ళం 3-4కే చేస్తాం. ఆయుష్కాలం తీరక మునిపే ప్రాణం పోతుంది. కాబట్టి ఉంటే ఉండని, పోతే పోని, వస్తే రాని, ఇస్తే ఇవ్వని, మన గురి మన మనస్సు. దేవుడు ఏమంటున్నాడు? క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భూ సంబంధమైన మనస్సు మనకు ఉండకూడదు. ఎందుకంటే ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మనం చచ్చిపోవాలి. ఏం కావాలి? చచ్చిపోవాలి, అంతే. ఏడ చేస్తాం మనం? చావం. అందుకే దేవుడు ఏమంటాడంటే గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో, మోసపోకండి, దేవుడు
వెక్కిరింపబడడు. దేవుణ్ణి వెక్కిరించేవాడు ఎవడు లేడు. ఏమండి, మనము దేవుణ్ణి వెక్కిరించే అంత స్థితిలో లేం. మనం ఎవరిమి అని ఊదితే నీటి బుడగ వంటి. ఈరోజు పొద్దున ఒక పాట విన్నాం మేము నలుగురం, ఎక్కువ శాతం మేము నలుగురం కూర్చొని సెలవులు చూస్తూ ఉంటాం. ఏదో అందం గురించి పాడారు ఆ పాట. నేను మీకు గ్రూపులో కూడా పెట్టాను, ఇట్లాంటి పాటలు వింటే కొంచెం మీరు లోకంలో నుంచి బయటకు వస్తారని. కొన్ని పాటలు పెడుతుంటా, వేరే వాళ్ళ మెసేజ్లు కూడా పెడుతుంటా. దయచేసి నేను పెట్టినటువన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి. వాక్యం వినడంలో తప్పేం లేదు, కానీ అందరు వినగాకండి. కొంతమంది మాత్రమే, ఎందుకంటే కొంతమంది మాత్రమే నమ్మకమైన దైవజనులు ఉన్నారు. స్వార్థము లేకుండా సంఘక్షేమం కొరకు ప్రయాసపడి ఆశలు కట్టుకొని కోరికలు కట్టుకొని అన్నిటిని చంపుకొని బంధాలు తెంచుకొని క్రీస్తే ఊపిరిగా బ్రతికే సేవకులు కొంతమందే ఉన్నారు. అలాంటి వారి సందేశాలు కూడా దేవునితో అంటుకట్టేటివిగా ఉంటాయి తప్ప లాభాన్ని ఆర్జించేసివిగా ఉండవు. కాబట్టి సేవకులను కూడా మీరు ఏరుకోండి, మంచిది. అలాంటి సేవకులలో కొందరివి నేను విన్నప్పుడు, నాకు ఆత్మీయంగా అనిపించినప్పుడు, నేను గ్రూపులో పెట్టడం కానీ స్టేటస్లో పెట్టడం కానీ మీకు పంపించినప్పుడు మీరు వినండి. మీరు కూడా కొంతమందికి పంపించండి. అది కూడా ఒక రకమైన పరిచర్యే, అది కూడా ఒక రకమైన దేవుని సేవే. కానీ కొంతమంది సెల్లు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, అసలు వాళ్ళు సెల్లు చూస్తారో లేదో కూడా తెలియదు, ఏం చేస్తుంటారో కూడా తెలియదు. వీళ్ళిద్దరు ఉన్నారు, ఒకడు ముగ్గురు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు ఆ సెల్లుతో. కాస్త దేవుని పని చేయండి, రేపు పొద్దున లెక్క అడుగుతారు దేవుడు. నిజంగా చెప్తున్నా, ఎంత బతికినా సావాల్సిందే, గుర్తుపెట్టుకోరే. ఎంత నీలిగినా సావాల్సిందే, ఒకరోజు దేవుని ఎదుట నిలబడాల్సిందే. నిలబడినప్పుడు నీ చేతికి సెల్ ఫోన్ ఇస్తే ఒక్క రోజన్న వాక్యం స్టేటస్లో పెట్టినావారా అని అడుగుతాడు. ఎవరిదన్నా బర్త్డే ఉంటే మాత్రం పని కట్టుకొని వాల్పేపర్ చేసి మరీ హ్యాపీ బర్త్డే చెప్తాం కదా. వాక్యము స్టేటస్లు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుందన్నా? ఒక్క నిమిషం మహా అయితే. ముందు చూచే కదా మనం, ముందు చూస్తే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాక్యాలు చూస్తే ఏ వాక్యం బాగుందని అర్థమవుతుంది, దాన్ని పంపించాలనిపిస్తుంది. మనకు అంత తీరిక ఎక్కడుంది? అవసరమైతే పనికి మాలినటువన్నీ చూచాం, కానీ అది మాత్రం రాత్రి నిద్రలు మేలుకొని 12 1 గంటైనా రగ్గు కప్పుకొని జీవితాలు పాడు చేసి కుటుంబాలు సంసారాలు పాడు చేసే వాటికి సమయం ఇస్తాం, కానీ వాక్యానికి మాత్రం సమయం ఇవ్వం. దేవుడు చెప్తున్నాడు, వినిన మాటలను విడిచిపెడితే అడ్డుపడి నిలబడినావేమో, యాన్న ఒకసాట కొట్టుకోకపోవటం మాత్రం ఖాయం. అమ్మయ్య నేను పట్టుకున్నాలే అన్నీకి లేదు, జీవితకాలం అంతా కొట్టుకుని పోయేదే ఉంటుంది. ఈరోజు నేను నిలబడినాను అనుకో, అమ్మయ్య అనకనికి లేదు. దేవుని మాటలు ఇడిచిపెడితే ఇంకొకసారి కొట్టుకొని పోతా. మనిషి చచ్చిపోయేదాకా కొట్టుకొని పోక తప్పడు. ఎప్పుడు? దేవుని మాటలు విడిచిపెట్టినప్పుడు. దేవుని సేవ చేయండి, దేవుని పరిచర్య చేయండి, మీరు బలపడండి, 10 మందిని బలపరచండి. దేవుని మాటలు విడిచిపెట్టారా? అపవిత్రమైన ముచ్చట్లు పెట్టుకున్నారా? కొట్టుకొని పోక తప్పదు. ఎందుకంటే అపవాది గర్జించు సింహము వలె సిద్ధంగా ఉన్నాడు జీవితాలు పాడు చేయడానికి, సమయాన్ని నష్టపరచడానికి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు నేను ఈ మెసేజ్ అంతా మళ్ళీ ఎడిటింగ్ చేసి 3 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం షార్ట్స్ పెడుతున్నా నేను. ఆ షార్ట్స్ ఎంతమంది స్టేటస్లో ఉంటున్నాయిరా అంటే 1 2 3 తప్ప, 2 3 కూడా లేదు. మహా అయితే శుచి స్టేటస్లో ఉంటాయి అంతే. ఆ అమ్మాయి స్టేటస్లో, హెవెన్లీ స్టేటస్, ఇలా 3 స్టేటస్లోనే అవి కనపడుతున్నాయి. ఇంకా మిగతా వాళ్ళ స్టేటస్లో కనపడట్లే, వీని స్టేటస్లో కూడా కనపడదు. కొంతమంది మహానుభావులు స్టేటస్ కూడా కానరాకుండా పెట్టుకున్నారు. స్టేటస్ కూడా ఎవరికి కానరాకూడదు, ఎందుకంటే మీ కర్మ. మాకు కానరాకుంటే ఏంట్రా? మీరు బాప్తిసం తీసుకొని దేవుని నమ్ముకున్నారు, అన్ని దేవుని దగ్గర రికార్డ్ అవుతూ ఉంటాయి. మా కళ్ళు మీరు కప్పగలరు, మీ తల్లిదండ్రుల కళ్ళు కప్పగలరు. మీరు స్టేటస్లో ఏం పెట్టుకుంటున్నారో, స్టేటస్లు కనబడకుండా ఏం పెట్టుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేసుకుంటున్నారో, ఫేస్బుక్లో ఎవరిని ఫాలో అవుతున్నారో, మీరు ఎవరిని ఫాలో అయ్యేది ఆయనకు తెలుసు.
ఎవరికి లైక్ కొట్టేది ఆయనకు తెలుసు, ఎలాంటి వీడియోలకు మీరు లైక్ కొట్టేది కూడా ఆయనకు తెలుసు. రేపొద్దున ఆయన దగ్గర నిలబడినప్పుడు ఏమండి, అట్టిపండు ఒలిచినట్టు చర్మం ఒలుచాడు. ఏమొలుచాడు? ఎందుకో తెలుసా? మీరు బయట అంటే అర్థం ఏంటి? బాప్తిసం తీసుకోకపోయి ఉంటే దేవుడు మిమ్మల్ని అడగడు. కానీ మీరు ఎందుకు తీసుకున్నావురా నాయన బాప్తిసం? మీరు దేవుణ్ణి ఎరగకపోయి ఉంటే దేవుడు మిమ్మల్ని అడగడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుడే కావాలని మారు మనసు పొంది, పరలోకము నాకు కావాలని మారు మనసు పొంది తీర్మానం చేసుకొని మరీ మీరు నీళ్ళల్లో మునిగి లేశారు. అవునా కాదా? నేను పలికిచ్చానా పలికి లేదా మిమ్మల్ని? క్రీస్తు కోసమే బతుకుతారా? బతుకుతాం. క్రీస్తు నీ కొరకు రాబోతున్నాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. మరి ఆయన వస్తాడని నమ్మిన నువ్వు ఏం చేయాలా? హల్లెలూయా స్తోత్రం అంటున్నాడు. నా కొడుకు మీద ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఆరాధన జరిగితే హల్లెలూయా స్తోత్రం, అవునైనా స్తోత్రంనైనా. ఇప్పుడు ఆడున్నాడో కూడా తెలియదు. ఆదివారం వచ్చే ఏమరా అంటే ఇంట్లో గొడవ అయింది. ఏమరా అంటే నువ్వు ఉండి ఏం చేస్తున్నావు? వాళ్ళ గొడవలు వారం వారం ఉంటాయి. నువ్వు ఉండి ఏం చేస్తున్నావు? వీటన్నిటికీ ఒకరోజు ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా వారి జీవితానికి జవాబుదారీ. ఏం చేశామో చెప్పాలి, అందులో సందేహమే లేదు. ఏ స్థితిలో మాట్లాడావో, ఏ స్థితిలో చేశావో, ఎందుకు ఇలా ఉన్నావో అన్నీ చెప్పాలి. అది నిజమైన కారణమైతే కన్సిడర్ చేయబడుతుంది. కానీ దాన్నే కారణంగా పెట్టుకొని, దాన్నే సాకుగా పెట్టుకొని మాత్రం నువ్వు దేవునిలో సరిగ్గా లేవు అంటే కొడక ఉంటుంది. ఇట్లా కదా అనేది, కొడక ఉంటుంది, ఏం చేయలేం. కాబట్టి మాటలు ఎప్పటి నుంచి వింటున్నారు? వినేగా తీర్మానం చేసుకున్నారు, వినేగా దేవుడు కావాలని కోరుకున్నారు, వినేగా బాప్తిసం తీసుకున్నారు. ఏమండి, మరి అన్నీ కావాలని బాప్తిసం తీసుకొని ఈరోజు ప్రభువులో మనం సరిగ్గా లేకపోతే, వాక్యాన్ని ప్రేమించకపోతే, దేవుని సన్నిధిని ప్రేమించకపోతే ఆలోచించండి ఒకసారి. ఈరోజు చెప్తే కోపం, ఏం చెప్పినా కోపాలే. ప్రైజ్ లార్డ్ మామా, గుడ్ మార్నింగ్ మామా, ఇంకా నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలా. నేను ఇస్తా, ఎందుకంటే నిన్ను పోగొట్టుకునిగా. నువ్వు రాకపోయినా నేను ఇచ్చనే ఉంటా. ఎందుకంటే నాకంటే బాధపడేవాడు పైన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. నాకంటే ఎక్కువ నిన్ను ప్రేమించేవాడు, నాకంటే నీ భవిష్యత్తు కొరకు తప్పించేవాడు, నాకంటే నువ్వు ఆయనతో ఉండాలని ఇష్టపడి నీ కొరకు ఎదురు చూసే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రేమ ముందర నేను నీ మీద చూపించే ప్రేమ అంత ఎన్నదగినదేం కాదు. కానీ నువ్వు ఆయనను బాధపడుతున్నావు, ఆయననే ఇబ్బందికి గురి చేస్తున్నావు, ఆయననే కన్నీళ్లు విడిచేలాగా మనము జీవిస్తూ ఉన్నాం. దేవుడు వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లెక్క అడుగుతాడు. చెప్పటానికి ఏం చేయాలి? గెట్ రెడీ టు ఫేస్ ఇట్. చెప్పటానికి సిద్ధంగా ఉన్న, తప్పించుకోనీకి ఛాన్సే లేదురా. ఎలాంటి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా సావాల్సిందే. ఏమండి, ఎన్ని ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేసి వయసును తగ్గించే ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నారు. ఏం తగ్గించేవి? వయసు తగ్గించేవి. ఎన్నేళ్ళు బతుకుతాం? ఒకవేళ మెతుశెల కాలంలోకి వెళ్తే 969 సంవత్సరాలు, 1000 ఏళ్ళు బతికితివే. తర్వాత అయినా ఆలోచించి, ఎంత తొందరగా చచ్చిపోతే లెక్క అంత తక్కువ ఉంటుంది. అంతే కదా? ఎంత ఎక్కువ రోజులు బతికితే లిస్ట్ అంత పెద్దగా ఉంటుంది చూసుకోండి. కాబట్టి మనం
దేవుని నమ్ముకున్నాం, దేవుని చేత మనము ఏర్పరచబడ్డాం, పిలువబడ్డాం, దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. కాబట్టి మన ఆశ, మన ధ్యాస దేవుని మీద ఉండాలి, మన మనస్సు దేవుని మీద ఉండాలి, దేవుని మీద మాత్రమే ఉండాలి. ఈ లోకపరంగా మనం చావాలి అంతే. అన్ని విషయాల్లో చచ్చిపోవాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది జీవితం. హల్లెలూయా. లేకపోతే ప్రతి దానికి బాధపడాల్సిందే, ప్రతి దానికి ఏడవాల్సిందే, ప్రతి దానికి. మేము నలుగురమే అనుకున్నామండి. మేము ఈరోజు చెప్తున్నా దేవుని సన్నిధిలో, నేను, నా భార్య, నా కూతురు, నా కొడుకు. ఎంతవరకో అంతవరకు. మరి వాళ్ళు, మా అన్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఆడిపోతారు. దేవుని కొరకు మాతో కలిసి నడిస్తే వాడు, దేవుని కొరకు వాడితో కలిసి నడిస్తే వాడి భార్య, దేవుని కొరకు వాడితో కలిసి నడిస్తే వాళ్ళ అమ్మ నాన్న, దేవుని కొరకు మాతో కలిసి నడిచే వాళ్ళే మా వాళ్ళు. ఆమేన్. దేవుడు కూడా ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లియు నా సహోదరులను. దేవుని కొరకే బ్రతకాల. ఈ జీవితం దేవుడు ఇచ్చిందే, దేవుడు మనకిచ్చిన భిక్ష. అందుకే పౌలు అంటాడు, నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం నా కొరకు కాదు, నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం. అందుకే క్రీస్తును సంపాదించుకోవటానికి, ఆ మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక ప్రతి విశ్వాసి వారానికి ఒకసారైనా చదువుకోవాలి ఈ వాక్యాన్ని. 3వ అధ్యాయం 9 మొదటి ఒక ఆ పాయింట్ 9 నుంచి చదవండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఈయన యొక్క ఆశ ఏంటంట? చనిపోతే నేను తిరిగి పునరుద్ధానం చెందాలి, చనిపోతే నేను పరిశుద్ధుల పునరుద్ధానములో ఉండాలి. పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టపరుచుకొని. లోకము విషయంలో చచ్చిన వాడే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలడు. అన్ని విషయాలలో, మనుషుల విషయాల్లో, బంధువుల విషయాల్లో, బాంధవ్యాల విషయాలలో, డబ్బు విషయంలో, పాపము విషయంలో, పేరు ప్రతిష్టల విషయంలో, అన్ని విషయాలలో చచ్చిపోయిన వాడే. నాకు దేవుడు తప్ప ఏం వద్దు. నిన్న ఒక షాట్ చూస్తున్నాం మేము. బోరుగడ్డ సునీల్ కుమారో అనిల్ ఆయన మాట్లాడుతున్నాడు. గడ్డం ఇలాగ పెట్టుకున్నాడు, భయంకరంగా ఉన్నాడు. యాంకర్ మాట్లాడుతుంటే యాంకర్తో అంటున్నాడు, నేను దేవుని స్వరం విన్నా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితము దేవుని కోసమే, దేవుని కంటే నాకు ఏది ఇష్టం కాదు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరబ్బా ఈయనని మొత్తం అది చూశాను నేను. నా పార్టీ కంటే, నా నాయకుని కంటే, నా భార్య పిల్లల కంటే మైకులో ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే నాకే భయం అవుతుంది. కానీ ఆయన ఒక పార్టీలో ఉండి, ఒక నాయకునితో ఉండి, నా నాయకుని కంటే, నా పార్టీ కంటే, నా భార్య బిడ్డల కంటే నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడే నాకు ఎక్కువ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట అనాలంటే నిజంగా దమ్ముండాలంట. నేను బ్రతికితే ఆ బ్రతకాల క్రీస్తు కోసం. అంతేగాని ప్రతి దానికి పట్టుకొని వేలాడి, ప్రతి దానికి ఏడ్చుకుంటా, ప్రతి దానికి కార్చుకుంటా, బాధపడుకుంటా, తిండి లేక, నిద్ర లేక,
గలిబిలి చేసుకుంటా చిన్న దాన్ని భూతద్దంలో పెట్టి ఎక్కడ చిన్నది ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. మాట్లాడుకుంటే తెగిపోయేది, గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నాం. మాట్లాడితే ఒక మాట అవునంటే అవును, కాదంటే కాదంటే తెగిపోయే విషయాలను కూడా పట్టుకొని లాగి 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 పెద్దగా చేసుకొని బాధపడుకుంటూ ఉంటారు కొంతమంది. క్రైస్తవుల గురించి చెప్తున్నా నేను. ఈ లోకానికి అంత సీన్ లేదు. ఆమేన్. అర్థమవుతుందా? ఆలోచించి ఆలోచించి రోగాలు తెచ్చుకొని మంచానబడి చచ్చిపోయేంత సీను ఈ లోకంలో లేదు, ఈ లోకానికి లేదు. ఒకవేళ మంచం పట్టామన్నా మన యేసు కోసమే, రోగం వచ్చిందన్న మన యేసు కోసమే, ప్రాణం పోయిందన్న మన యేసు కోసమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోసం ఏడువు, ఆయన కోసం ఉపవాసాలుండు, ఆయన కోసం బాధపడు, ఆయన కోసం నిందలు పడు, ఆయన కోసం అవమానాలు పడు, ఆయన కోసం దెబ్బలు తిని చివరికి చనిపోతే నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుని కోసము చావు తప్ప ఈ లోకం కోసము ఏడ్చి అంత సీను కానీ, ఈ లోకములో ఉన్న బంధువుల కోసం బాంధవ్యాల కోసం ఏడ్చి పస్తులుండి పడుకునేంత సీను ఈ లోకంలో లేదు, ఈ లోకానికి లేదు. ఒక క్రైస్తవునిగా గుర్తుపెట్టుకో. ఏడవద్దు, బాధపడద్దు. మాట్లాడితే మాట్లాడిని, వదిలిపోతే వదిలిపోని. ఈరోజు వదిలిపోయినాడు రేపు నీ ఎద్దుకు వస్తాడు, ఈరోజు పోయినోడు రేపు వస్తాడు, ఈరోజు ఉన్నోడు రేపు పోతాడు. ఈ లోకంలో ఏది ఎవరు శాశ్వతం కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా వచ్చాం మనం? దిగంబరిగా వచ్చాం. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలా గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటే తీర్మానం చేసుకున్నా. ఎందుకు ప్రశాంతంగా నిద్రపోతున్నా? మొన్నటి కంటే, పోయిన వారం కంటే, పోయిన నెల కంటే నా చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ భీకరంగా ఉన్నాయి, ఒక యుద్ధములాగా ఉన్నాయి. మనుషులు ఫోన్లు చేయడం మానేశారు కొంతమంది, ఎందుకో తెలియదు. కొంతమంది మాట్లాడడం మానేశారు, కొంతమంది విషయాలు పంచుకోవటం మానేశారు, ఎందుకో తెలియదు. అన్నిటినీ ఆలోచిస్తూ ఒక్కటే తీర్మానం చేసుకున్నా, ఈ లోకానికి నేను ఏడ్చేంత సీన్ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను బాధపడి ఏడ్చి నిద్ర పట్టకుండా 12 దాకా 1 గంట దాకా మేలుకొని ఏడ్చేంత సీను ఈ కష్టాలకు, ఈ బాధలకు అసలు ఈ లోకానికే లేదురా. నేను మేలుకున్నానన్నా నా యేసు కోసమై ఉండాలి. ఈ లోకం కోసం నిద్ర మేలుకోవాలా? ఈ బంధువుల కోసం, బాంధవ్యాల కోసం ఒక 10 లక్షలు నాకు అవసరం. ఇప్పుడు ఎవడిచ్చాడు? ఎవడిచ్చాడండి? వాళ్ళు ఇచ్చారా, నా వాళ్ళు ఇచ్చారా? ఎవడిగాడు? ఇయ్యలేదని ఏడ్చడం ఎందుకు? ఇయ్యడని తెలుసు, దేవుడు కొన్ని ముందే చెప్పింటాడు. బైబిల్లో ముందే రాసి పెట్టిన విషయాలు తెలిసినప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయి ప్రశాంతంగా ఉంటే బీపీలు షుగర్లు రాకుండా ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన సహోదరు అంటున్నారు, నిజంగా మీరు అంతలా ఉండి కూడా మీకు ఏమి లేవు అంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. ఏమి లేవు మరి. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చేంత ఆలోచన చేయను నేను. మొన్నటిదాకా ఆలోచన అయినా చేస్తూ ఉంటే, పోయిన వారంలో నాకు జరిగిన జ్ఞానోదయం, దేవుడు నాకు కలిగించిన జ్ఞానోదయాన్ని బట్టి ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకోండి అన్న. ఏమి ఏడ్సాకండి, ఏమి జరిగినా ఏడ్సాకండి. కన్నీళ్లకు కూడా విలువ ఉంది, గుర్తుపెట్టుకోరి. మన కన్నీళ్ళు దేవుడు బుడ్డిలో దాచుకుంటున్నాడు. మన మాటలకు విలువ ఉంది. దేవుడు చెవి పెట్టి దేవుడు వింటున్నాడంటే మన మాటకి ఎంత విలువ ఉండాలా? మన ఇంట్లో వాళ్ళు పిలిచే పలకరే అంటారు, తెలిస్తే కూడా మన మాటకి ఎంత విలువ ఉందో మన ఇంట్లో మనకు తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను చెవి పెట్టి వింటున్నాను రా అంటే మన మాటకి ఎంత విలువ ఉంది. మాటకు విలువిచ్చేవాడు, కన్నీళ్లకు విలువిచ్చేవాడు, మన బ్రతుకుకు విలువిచ్చే దేవుణ్ణి పక్కన పెట్టి అమ్మ కోసం, నాయన కోసం, అక్క కోసం, చెల్లి కోసం, తమ్ముని కోసం, పిన్ని కోసం, బాబాయ్ కోసం, మామ కోసం ఏడవటం ఏంటారు దరిద్రంగా. ఇవే ఎవరు చెప్పినా ఇవే సమస్యలే. ఏం మాట్లాడకపోతే ఏమవుతుంది? రాకపోతే ఏమవుతుంది? ప్రభువు లేడా? మనకు సహాయం చేయవాడు లేడా? ఆయన వైపు చూడు. దావీదు అంటున్నాడు ఏమని? సదాకాలము నా గురి ఆయన మీద నిలుపుచున్నాను గనుక, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను
కదల్చబడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు చుట్టూ సైన్యం. దావీదు చుట్టూ ఎంతమంది భార్యలు దావీదుకు? ఎంతమంది పిల్లలు, ఎంతమంది బంధువులు, ఎంతమంది పనివాళ్ళు, ఎంత పెద్ద సైన్యం, పెద్ద కోట. అంత పెద్ద కోట కట్టుకొని నువ్వే నా కోట అంటాడు దేవుణ్ణి ఈయన. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ అంత బలమైన గోడలు పెట్టుకొని దేవుని వైపు చూసి అంటాడు, అవి కాదయ్యా నా దుర్గము, నీవే నా దుర్గము అంటాడు. నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా శైలము, నీవే నా శృంగము. సైన్యము కాదు నాకు బలం, నీవే నాకు బలం. అది మన మనస్సు. ఏముండాలి? క్రీస్తు చేత లేపబడిన వాడవైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే, ఈ లోకము విషయంలో చచ్చిపోయిన ఒక విశ్వాసివైతే నీకు ఆ మనస్సు ఉంటుంది. ఏ మనస్సు? దావీదు వంటి మనస్సు, పౌలు వంటి మనస్సు, ఇప్పుడు నాకు దేవుడిచ్చినటువంటి మనస్సు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, ఎవరిని తెంచుకోమని లేదు, నేను ఎవరిని దూరం పెట్టండి కావాల్సింది నేను చెప్పట్లేదు. దేవుడా వాళ్ళ అంటే దేవుడే అని నిలబడండి అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు ప్రయాసపడండి, దేవుని కొరకు కాస్త పని చేయండి. ఎందుకంటే రేపు దేవుని దగ్గరికి నిలబడినప్పుడు దేవుడు మనల్ని గురించి లెక్క అడుగుతాడు. ఈ జీవితం గురించి ఆయనకు చెప్పుకోవడానికి ఒక 10 ప్రశ్నలు వచ్చే కనీసం 100 మార్కుల క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కులలో మనం తెచ్చుకోవాల్సింది ఎన్ని? 35. కనీసం 35 కూడా తెచ్చుకోకుండా ఫెయిల్ అయినాడు అనుకో, ఏమంటారు టీచర్లు? మన బతుకు తెలిసే, మన బుద్ధి తెలిసే వాడు 100 మార్కులకు 35 పాస్ ఇచ్చినాడు. ఆ 35 కూడా చదవడానికి శాతగాక సోమరుల లెక్క మనం ఉండి, నేను బాగా రాసినా అయినా ఫెయిల్ చేసినాడు అంటాం మనం. నువ్వు ఎంత మటుకు రాసిందో ఆడ రుద్దుతోనికి తెలుసు. నేను బాగా రాసినమా, నిజంగా నేను బాగా రాసినంటే వాడు ఫెయిల్ చేసినాడు వాడని వాడిని తిడతాం. ఎవరిని? మీ అమ్మకేం తెలుసు, మీ నాయనకి ఏం తెలుసు? దుద్దుతోనికి కదా తెలిసేది, కరెక్షన్ చేసేతోనికి కదా తెలిసేది. కాబట్టి ఈరోజు నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు ఎవ్వరికి నీ గురించి సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ రేపు కరెక్షన్ చేసేతోడు ఒకడు ఉన్నాడు పైన, ఆయనకు అందరి పేపర్లు ఆడికే పోతాయి. ఆడికి ఏం చేయాలో చెప్పండి? కనీసం పాస్ మార్కులన్నా తెచ్చుకొని చావండి. ఎన్ని వస్తాయా? ఏమబ్బా. ఏమండి, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే టెస్టులు పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. 1 సంవత్సరం పూర్తయ్యే లోపల ఎన్ని టెస్టులు వస్తాయి మనిషికి? విద్యార్థికి అసైన్మెంట్లు వస్తాయి, యూనిట్ టెస్టులు వస్తాయి. 3 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి, 9 నెలలకు ఒకటి, లాస్ట్లో పబ్లిక్. అర్థమవుతుందా? అంటే ఇవి ఎందుకు పెడతారు? నీ టాలెంట్ వాళ్ళు చూనికి కాదు, నీ టాలెంట్ నువ్వే చూసుకోనీకి. అర్థమైందా? నువ్వు ఎంత మటుకు చదవరివో, నువ్వు ఎంత మటుకు రేపు పబ్లిక్ వస్తే పాస్ అవుతావో, నీ బతుకు నువ్వే చూసుకోరా అని మార్కుల షీట్ ఎవరికిచ్చారు? పబ్లిక్ మాత్రం వాళ్ళు తీసుకుంటారు. అసైన్మెంట్లవి మనకి ఇచ్చారు, యూనిట్ టెస్ట్లవి మనకే ఇస్తారు, 3 నెలలవి 6 నెలలవి మనకే ఇచ్చి ఇంట్లో మీ నాయనకు మీ అమ్మకు చూపి నీ ఏంది నీ ఏమంటే మనల్ని చూసుకోవడానికి. అంటే ఒకవేళ ఇప్పుడే పబ్లిక్ వస్తే పాస్ అవుతామా, మన టాలెంట్ మనమే చూసుకోవడానికి. అలాగ జీవితంలో దేవుడు పరీక్షలను మనకు అనుమతిస్తాడు. ఆ పరీక్షలు ఎందుకు? నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షించడానికి కాదు. ఈరోజే రాకడొస్తే, పబ్లిక్ పరీక్ష ఈరోజే వస్తే, ఈరోజే రాకడొస్తే నువ్వు ఎత్తబడతావా లేదా? నీకున్న విశ్వాసము, నీకున్న భక్తి, నీకున్న పరిశుద్ధత ఎంతవరకు ఉంది అంటే నువ్వు ఎట్లున్నావో నీ ముఖం నువ్వే అద్దంలో చూసుకోవాలి. ఏమని అర్థం? మనం అంటాం నీ ముఖం
మన ముఖం మనమే అద్దంలో చూసుకుంటే ఏం కనపడుతుంది? ముందు మీరేంటో మీరు చూసుకోండి. ఇప్పుడే రాకడొస్తే ఏంటి? ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఇందుకే. చాలా మందికి 35 కాదు కదా, కనీసం 20-25 మార్కులు కూడా రావు. ఇప్పుడే ఆయన వస్తే అందరం పొలోమని పోతాం నరకానికి. నేను దశభాగం ఇచ్చానయ్యా, నేను మందిరానికి ఇచ్చానయ్యా, ఇంకా కాలు పట్టుకొని, ప్రభువా నా భర్త లేకపోయినా, నా కొడుకు తాగుడు పోతానైనా నేను ఇచ్చనే వచ్చానా నీకు, నేను పరలోకం వచ్చా అంటుంది ఆమె. అట్లా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటాం. దేవుడు అన్ని కలిపినా తెలుసా, హ్యాండ్ రైటింగ్కి ఒక మార్క్ వేసిన, ఒక్కొక్క దానికి అరమార్కు, చాతనైనంత వరకు మీకు తెలుసా దిద్దే వాళ్ళు పాస్ చేయనికే చూస్తారు పాపం. చాతనైనంత వరకు నాకు తెలిసిన సత్యం చెప్తున్నా. ఎవరిని ఫెయిల్ చేసి బాధ పెట్టి అదే క్లాసులో పెట్టాలని ఎవరు అనుకోరు. సాధ్యమైనంత వరకు మొత్తం చూసిన తర్వాత ఎంచుకుంటారు. 34 వచ్చినాయనుకో, 33 వచ్చినాయనుకో, ఆ 2 మార్కులు కలిపి పాస్ చేయాలని మళ్ళా చూస్తారు పాపం. ఇవన్నీ మనకు తెలియదు. అంటే వాడు 2-3 సార్లు చూసినా 35 మార్కులు రాలేదంటే మనకి యాన్నో ఆడ 25-30 వచ్చింటాయి. ఇంకా ఏడ కలపాలా 5 మార్కులు? 1-2 అంటే కలుపుతారు, 5 మార్కులు ఏడ కలపాలా? అందుకు వాడు ఏం చేస్తాడంటే 33, అంటే ఆల్రెడీ 30కి 3 కలిపాడు కాబట్టి 33 అయినాయి, లేకుంటే 30. మనమేమంటాం అంటే ఒక్క మార్కులు పోయినంటాం. మనం ఏమంటాం? ఆ అంటే ఒక్క మార్కు కలపడానికి కూడా లేనంత టైట్ అయిందాడా. అంటే మనం ఎన్ని వచ్చింటాయి అప్పుడు? మనకు 30-29 వచ్చింటాయి. కలిపి 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 కలిపి, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకొకటి చూడాలి, కరెక్ట్గా వేసాడా లేదని ఇంకొకటి చూడాలి. వాడు చూస్తే ఏంద్రా ఇట్లేసినావు నువ్వు అంటే చెప్పుకోవడానికి వాడికి రీజన్ ఉండాలి. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా 1 మార్క్ వేయనికి చేతగాక 34 వేసి ఫెయిల్ చేస్తాడు. వానికి బాధే, ఈ 1 మార్కు వేయకపోతే నన్ను ఎంత తిట్టుకుంటాడో వాడని. కానీ ఆడికి తీసుకొచ్చింది వాని దయ. మరి మన మీద దేవుని దయ, దేవుని కనికరం ఏంటంటే నేటికి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము సరి చేసుకోవటానికి మనకి ఇంకొక ఛాన్స్ ఉంది. మన జీవితాన్ని మనం రివిజన్ చేసుకోవటానికి, రివైండ్ చేసుకోవటానికి మరొక అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒకటే, లోకం గురించి వద్దు. ఈరోజు రాకడ వస్తే, ఈరోజు దేవుడు వస్తే, ఎందుకంటే ఆలస్యం చేయకుండా ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒకవేళ ఆ రాకడ ఈ రాత్రికే అయితే మనం వెళ్తామా? వెళ్ళే స్థితిలో ఉన్నామా? ఒకవేళ లేము అంటే సరి చేసుకుందాం. ఉంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఇంకా ఆయన దగ్గర నిలబడతాం. ఆయన అడిగిన ప్రశ్నలకు అడుక్కో, నువ్వేం అడుగుతావో అడుక్కో అంటాం. దేవుణ్ణే వచ్చినవాడు ఏమంటాడు? అడుక్కో, ఏం అడుక్కుంటావో అడుక్కో అంటే ఆయన ఒక్కొక్కటి అడుగుతాను, టక్కా 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 సమాధానం చెప్తాం. ఒకవేళ లేదు అంటే, చిన్నప్పుడు స్కూల్లో ఆడపిల్లలు ఒక్కరు బాగానే చదువుతారు, ఎక్కడైనా సరే. కొంతమంది మొద్దులు ఉంటారు, మగపిల్లలు ఎక్కువ మంది మొద్దులు ఉంటారు. ఈ మగపిల్లల బుద్ధి ఎట్టుంటుందంటే ఒకరి మీద ఒకడు ఆధారపడి ఉంటాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అప్పుడప్పుడు క్లాసులో టీచర్లు లేపి క్వశ్చన్లు అడుగుతారు. స్కూల్లో ఎట్టుంటుందంటే క్లాసులో బాగా చదివేతోళ్ళు ముందర ఉంటారు, బాగా చదవనోళ్ళు వెనకుంటారు. ఇది స్కూల్ పద్ధతి. మామూలుగా చదవనోళ్ళు ముందర ఉండాలా, చదివేవాళ్ళు వీళ్ళేంటంటే స్కూలుకు మంచి పేరు రావాలని చదివినోళ్ళను వెనకెచ్చే, వాళ్ళకు చదువు పోతుందని వాళ్ళను ముందే పెట్టుకుంటారు, చదువు రానోళ్ళను వెనకెచ్చారు. ఈ వచ్చి ప్రశ్నలేసేతోళ్ళు వెనక నుంచి అడుగుతారు, ముందర నుంచి అడగరు. ఈ చదివేతోడు ఎట్లుంటాడంటే ఏమడిగినా నేను చెప్తాన్న కాన్ఫిడెంట్ ఉంటుంది. చదువు రానోళ్ళు వెనకనోళ్ళు ఎట్టుంటారంటే ఇట్ట దాచిపెట్టుకుంటుంటారు. యాడడుగుతారని పొర్రపాటున లేపినాడు అనుకో, చూడండి నిజంగా చెప్తున్నా, చూపించడానికి ఇట్లా సంకలో ఇట్లా పెట్టుకోవాలా, ఇట్లా పెట్టుకుంటాం. మామూలుగా అయితే ఇట్లా కట్టుకోవాలి, రానోడు ఏం చేస్తే ఇట్లా కట్టుకుంటాడు. ఇట్లా అంటాడు అనుకో, ఇట్లా అనుకుంటా, ఇట్లా అనుకుంటా ఏం రాదు.
కాలు మీద కాలు వేసుకొని మళ్ళీ ఇటు రుద్దుకుంటా. దానప్పుడు ఇన్ని తిప్పలు పడచ్చు. అందుకే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ప్రతి వారం. ఆమేన్. మీకు చదువు నేర్పిస్తున్నాడు దేవుడు. చదువు నేర్పించేటప్పుడు నేర్చుకోండి. నేర్చుకున్న విషయాలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే పరీక్షలు రాసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. మీరు మర్చిపోయారనుకో ఎగ్జామ్స్ రాయలేరు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే వినిన విషయాలు విడిచిపెడితే మీరు కొట్టుకొని పోతారు. కాబట్టి విశ్వాసులారా, మన చివరి మజిలీ పరలోకం. దేవుని ఎదుటికి మనం వెళ్ళాలి, నిలబడాలి. దేవుడు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. దానికి సిద్ధంగా మనము ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో చాలా బంధాలు, బాంధవ్యాలు చాలా ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఈ ఫ్రెండ్స్, ఈ ఆత్మీయతలు, ఇవి ఏవి కూడా అక్కడ మనల్ని పాస్ చేయించలేవు. మనమే ఇక్కడ కష్టపడి చదవాలి, మనమే నేర్చుకోవాలి, మనమే నిలబడాలి, మనమే ఎగ్జామ్ రాయాలి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని అక్కడ ఎగ్జామ్ రాసి పాస్ కావాలి అంటే దేవుడు చెప్పిన విషయాలు మర్చిపోకుండా మైండ్లో పెట్టుకోండి. ఆయన విషయం ఒకటి మన మైండ్లో ఉంది అంటే దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా వినగాకండి. అంతేగా, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఎట్లా మాట్లాడరంటే మాట్లాడుకుంటే మాట్లాడొద్దు, రారంటే రాకుంటే రావద్దు. దేవుడు చెప్పిందే నేను వింటా, ఎందుకంటే నేను దేవుని బిడ్డను. యోసేపుతో పాపం చేయటానికి ఆమె పిలిస్తే యోసేపు ఒకటే అన్నాడమ్మా, నేను దేవుని బిడ్డనమ్మా, ఆ పని చేయలేనమ్మా అన్నాడు. ఎందుకు చేయలేవంటే నేను దేవుని బిడ్డను, ఆ పని చేయలేనమ్మా. పౌలు అంటున్నాడు, నేను దేవుని బిడ్డను కాబట్టి ఈ లోకం నాకు అవసరం లేదంటున్నాడు. ఒక ఖచ్చితమైన విశ్వాసాన్ని అలవాటు చేసుకోండి. ఊరికే గాలికి బతకొద్దు, ఒక గాలి విశ్వాసంలాగా తిరగొద్దు. ఒక ఖచ్చితత్వాన్ని కలిగి, ఒక నిష్ట కలిగి, ఒక ఖచ్చితమైన విశ్వాసపు జీవితాన్ని కలిగి ఉండండి. లోకంలో జంతువులు బతుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం అన్నట్లు కాకుండా ఒక ప్రత్యేక జీవితం. ఎంతోమంది బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం అన్నట్లు కాకుండా క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడిన వారు. మరీ ముఖ్యంగా ఈ లోకము విషయంలో చనిపోయిన స్థితిలో మనం ఉండాలి. చనిపోయిన వానికి ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి బంధాలు, బాంధవ్యాలు ఉండవో క్రీస్తులో ఉన్నవాడు ఈ లోకం విషయంలో చచ్చిపోయిన వాడైతే తప్ప పరలోకం చేరలేడు. అలాంటి తీర్మానంలోకి రావాలంటే చాలా కష్టపడాలి. అలాంటి విశ్వాసపు పరిమాణాలను దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.